తెలుసా? ఇప్పుడు క్లాస్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పక్కన కూర్చొని డిస్టర్బ్ చేస్తుంటే తప్పు డిస్టర్బ్ చేసిన వాడిని కాదు, డిస్టర్బ్ అయిన వాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు చేసే పనికిమాల విషయాల వల్ల చాలా మంది పేరెంట్స్ నరకం చూస్తున్నారు. మీకు ఆ ఫ్రెండ్షిప్ మత్తే కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళి అనాథలాగా చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలతో ఫ్రెండ్షిప్ కనీసం బాగా ఏర్పడతారు. ఎవరితోనో బీ ఇడియట్ మీ లైఫ్ స్పాయిల్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు? ఈరోజు ముద్ర స్టెప్, సారీ ఈ మాట ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్పే వెళ్తాను. అదేం తెలుసా? టీచర్లందరూ నన్ను మన్నించాలి, ఎందుకంటే మన రోజుల్లో ఇది జరగలేదు. ఈ రోజుల దౌర్భాగ్యం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటది? గంజాయి. పాప పిచ్చి జనాలందరూ డ్రగ్స్ ఆ అమ్మే దరిద్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎవరికి అమ్ముతారు తెలుసా? నాలాంటి వయసు వాళ్ళకి టీచర్ దగ్గరికి వచ్చి డ్రగ్స్ అమ్మానండి చెప్పు తిరగేసి కూడా కొడతాను నేనైతే. కానీ వాడు ఎవరిని టార్గెట్ చేస్తారు తెలుసా? స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తారు. పాప స్కూల్ పిల్లలు తెలియ విషయం తెలుసా? ఏదో సినిమాల్లో చూసి బా మా అమ్మ వేసుకుంటే ఎంత నష ఎక్కుతుంది అని చెప్పి హిందీలో ఎంతమంది సినిమాలు నష చరగైక అనే డైలాగ్ విన్నారా? వినలేదు. నష అంటే అర్థం ఏంటో చెప్తారు. దాని పేరు మత్తు. మత్తు తెలుగులో డ్రగ్స్ ఏమిటో తెలుసా? మత్తు పదార్థాలు అంటాడు. అవునా? ఇప్పుడు నేను విషయం నష అంటే అర్థం మీ అందరికీ తెలియకపోతే నేను రీడిఫైన్ చేస్తాను. నష అంటే ఏం తెలుసా? నష అంటే చేతి మీదకి వేసుకొని ముక్కలో పిలుచుకుంటే నిన్ను బానిస చేసేదాన్ని నష అంటారు. నిజమైన నష అంటే ఏం తెలుసా? ఆ నష ఎలా ఉంటుందో నేను చెప్తాను. 4 ఏళ్ళు 140 కోట్ల మంది జనాలతో పోరాడి వాళ్ళందరితో 4 ఏళ్ళు అన్ని ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టి 4 ఏళ్ల పాటు పోరాడుతూ అన్ని విషయాలు పక్కన పెట్టి ఒకే లక్ష్యం కోసం పోరాడుతూ దాని తర్వాత 4 ఏళ్ల తర్వాత 56 దేశాలతో పోరాడడానికి ఒలింపిక్స్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళి 56 దేశాలతో వాళ్ళందరితో పోరాడి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చాక ఆ ప్లేస్లో నిలబడిన తర్వాత భారతదేశం జెండాని వీప్ మీద ఇలా కప్పుకొని వాళ్ళు ఇచ్చే గోల్డ్ బ్రాంజ్ మెడల్ తీసుకొని ఇలా తీసుకొని ఒక్కసారి పంటి కింద పెట్టుకొని కొనుక్కుంటుంటే ఆ వచ్చే నష ముందు ఎదవ డ్రగ్స్ ముందు నష ఎంత అని చెప్పి నేను అంటాను. అయితే అసలు నిజమైన నష అంటే ఏం తెలుసా? 10 సంవత్సరాలు ఒక డాక్టర్ చదువుకొని ఐసీయూలో ప్రాణాలు కాపాడడానికి కుటుంబం అంతా బయట నా కొడుకు చస్తాడో బతుకుతాడో తెలియక దేవుడా నా కొడుకుని కాపాడని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటే 16 గంటలు తిండి తిప్పలు నిద్రాహారం మనేసి పేషెంట్ ఎలా బతికించాలని చెప్పి డాక్టర్ ప్రయత్నిస్తూ 16 గంటలతో పేషెంట్ని కాపాడి నేరుగా బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆ పేరెంట్స్ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నమస్కారం చేసి మీరు దేవుడయ్యా అని చెప్తుంటే అప్పుడు ఆ డాక్టర్కి వచ్చే నష ముందు ఈ ఎదవ డ్రగ్స్కి వచ్చే నష ఎంత? ఒక టీచర్కి వచ్చే నష ఏంటి సార్? వాళ్ళ విద్యార్థులు బాగుపడితే టీచర్కి వచ్చే నష ఉంటుంది. ఒక స్టూడెంట్స్ అందరూ బాగుపడితే కరెస్పాండెంట్కి వచ్చే నష ఉంటుంది. భారతీయ విద్యా సేవా సంస్థ వాళ్ళు పిల్లలు బాగుపడితే వాళ్ళకి వచ్చే నష ముందు ఈ నషాలన్నీ వదిలేసి ఏదో మత్తులకు బానిసే నష నాకు తెలిసి వేస్ట్ అని నేను అంటాను. రైట్ ఆర్ రాంగ్?